నోటీస్ కూడా ఎప్పుడు ఇచ్చారు? నిన్న రాత్రి దాదాపు 9 గంటల సమయంలో మా ఇంటి దగ్గర మా మెయిడ్కు నోటీస్ ఇచ్చి వెళ్ళారు. నేను ఆ సమయంలో సిద్దిపేట నియోజకవర్గంలో నా ప్రజలతో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అయితే నిన్న రాత్రి 9ంటికి నోటీస్ ఇచ్చి ఉదయాన్నే 11 గంటలకు రమ్మన్నారు. నేను హైదరాబాద్లో లేను, అయినా కూడా రాత్రే హైదరాబాద్ చేరుకొని వాళ్ళు ఇచ్చిన నోటీస్ మీద మేము చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే మాకు చట్టాన్ని గౌరవిస్తాం, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, తప్పకుండా వెళ్తాం. మేము ఏ తప్పు కూడా చేయలేదు, అందువల్ల భయపడము. ఈ రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు బెదిరే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎందుకంటే ఇలా రేవంత్ రెడ్డి మాకు తెలుసు, నిన్న ఆయన బావమర్ది భాగవతాన్ని పొద్దున బయట పెడితే సాయంత్రానికి నోటీస్ పంపిండు. ఆ భాగవతం మీద కనీసం ఒక్క మంత్రి కానీ ప్రభుత్వం నుంచి స్పందన కూడా లేదు. ఎందుకంటే మేము అన్ని ఆధారాలతో నిజాలు బయట పెట్టినాం కనుకనే ఆ సమాధానం లేక డైవర్షన్ టాక్టిక్స్ కోసం ఈ నోటీస్ పంపిండని అర్థమవుతా ఉంది. నిన్ననే చెప్పినాం మేము, ఈ దండుపాలెం ముఠ రేవంత్ రెడ్డి కేబినెట్ ఏ రకంగా వాటాలు పంచుకోవడంలో తన్నుకుంటున్నారో అన్ని విషయాలు బయట పెట్టాం. అంటే రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల ముందు వీళ్ళ అవినీతి బయటపడుతుందని, వీళ్ళ అవినీతి బట్టబయలవుతుందని, వీళ్ళ బండారం బయటపడ్డదని ఒక డైవర్షన్ టాక్టిక్స్ కు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాకు నోటీస్ ఇచ్చారు. సరే, ఈ నోటీస్ కొత్త కాదు. తెలంగాణ ఉద్యమంలో ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రకరకాల ఇబ్బందులు పెట్టినా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పోరాడినటువంటి ఒక కార్యకర్తలం, ఉద్యమకారులం. ఆ గత సమైక్య వాళ్ళనే అనేక సార్లు మమ్మల్ని అరెస్ట్ చేశారు, అనేక వందల కేసులు పెట్టినారు. ఆ రోజే మేము భయపడలేదు. ఇవాళ నువ్వు ఎందుకు నోటీస్ ఇచ్చినావు నాకు? మేము ఏమడిగినాం? నీ 6 గ్యారెంటీల సంగతి ఏంది అని అడిగినాం. నువ్వు బాండ్ పేపర్ మీద రాసిచ్చిన మహిళలకు మహాలక్ష్మి 2500 ఎప్పుడు ఇస్తావు అని అడుగుతా ఉన్నాం. నువ్వు అవ్వా తాతలకు 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు అని అడుగుతా ఉన్నాం. నీ యొక్క అక్రమాలు, నీ బొగ్గు నీ పవర్ కుంభకోణం, హిల్ టీపీ ఇండస్ట్రీస్ కుంభకోణాలు అసెంబ్లీ వేదికగా, ప్రజావేదికగా ఎప్పటికప్పుడు నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాం. సో నీ కుంభకోణాలు బయటపడుతున్నాయి. నీ వాటాల పంచాయతీలు స్వయంగా మంత్రులే ఒకరి మీద ఒకరు బయట పెట్టుకుంటుంటే నీ పరువు పోతుందని, నీ వాటాల విషయం ప్రజలకు అర్థమవుతుందని డైవర్షన్ కోసం ఈ నోటీసులు ఇస్తున్నావు. మాకు తెలియదా? ఇవాళ కృష్ణా నీళ్లను ఆంధ్రాకి అప్పచెప్తున్నావు. అదేవిధంగా గోదావరి నీళ్లను ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నీళ్లను మళ్లించి మరి బనకచెర్లకు, నల్లమల్ల సాగర్ తీసుకుపోతుంటే నీ చేతగాని తనాన్ని ఎప్పటికప్పుడు నిలదీసింది బీఆర్ఎస్ పార్టీ, ప్రశ్నించింది బీఆర్ఎస్ పార్టీ, నీ యొక్క బండారాన్ని బయటపెట్టింది బీఆర్ఎస్ పార్టీ. సో నువ్వు అచేతనం అయిపోయినావు. నీదంతా బయటపడిపోతా ఉంది కనుక ఈ డైవర్షన్ టాక్టిక్స్ చేస్తున్నావు. మాకు తెలియదా? నువ్వు ఎన్నికలకు ఈ డ్రామాలు ఆడుతుంటావు. పంచాయతీ ఎన్నికల ముందు అప్పుడేమో మా కేటీఆర్ గారికి నోటీస్ ఇస్తావు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు రేపో మాపో నోటిఫికేషన్ వస్తుంది కనుక మాకు నోటీస్ ఇస్తా ఉన్నావు. నీ సంగతి తెలియదు ఏముంది? మొన్న పంచాయతీ ఎన్నికల ముందేమో రైతు బంద్ వేసినావు. ఇప్పుడు యాసంగి పంటకు ఎందుకు రైతు బంద్ వేస్తలేవు? పంచాయతీ ఎన్నికలు లేవు. కేసీఆర్ గారు ఎప్పుడైనా డిసెంబర్ నుంచే రైతు బంద్ స్టార్ట్ చేసిండు. జనవరి అయిపోయినా రైతు బంద్ పట్టలేదు. పంచాయతీ ఎన్నికల ముందేమో బతుకమ్మ చీరలు ఇచ్చినావు, మహిళలకు వడ్డీ లేని రుణం ఇచ్చినావు, రైతు బంద్ ఇచ్చినావు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, ఊర్లను విడిచిపెట్టిండు, రైతు బంద్ ఎగ్గొట్టిండు. ఇప్పుడు ఇయాలటి నుంచి పట్టణాల్లో బతుకమ్మ చీరలు వస్తారట, ఇయాలటి నుంచి పట్టణాల్లో మహిళలకు వడ్డీ లేని రుణం ఇస్తారట. ఇగో ఇవాళ మాకు ఈ నోటీస్ ఇచ్చి మమ్మల్ని ఎంగేజ్ చేసే ప్రయత్నం. అంటే పొలిటికల్ గా బీఆర్ఎస్ పార్టీ థ్రెట్ గా ఆయన ఫీల్ అవుతా ఉన్నాడు. పంచాయతీ రేవంత్ రెడ్డి అంచనాలు తప్పినాయి. సర్పంచులు గెలిచి బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. దాంతో ఆయనకు దిమ్మ తిరిగిపోయింది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా మళ్లీ బీఆర్ఎస్ పార్టీ బలమైనటువంటి ప్రత్యర్థిగా ఉంది కనుక ఈ డ్రామాలన్నీ షురూ చేసిండు. చీరలు పంచి ఎన్నికలు వచ్చినాయి కనుక చీరలు పంచుతా, వడ్డీ లేని రుణం పంచుతా అని డ్రామాలు స్టార్ట్ చేసిండు. మాకు ఈ నోటీస్ ఇచ్చి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏదో ఉంది అనేటువంటి ఒక క్రైమ్ సినిమా సీరియల్ లెక్క నడుపుతా ఉన్నాడు. 2 ఏళ్ల నుంచి డ్రామాలు ఆడుతున్నావు. ఆల్రెడీ నువ్వు గతంలో నా మీద ఫోన్ ట్యాపింగ్ కేసు పెడితే హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. నీ చెంప చెల్లుమనే విధంగా తీర్పు ఇచ్చింది. నువ్వు పెద్ద పెద్ద అడ్వకేట్లను, రాష్ట్ర ప్రభుత్వ డబ్బులను, కోట్లాది రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద న్యాయవాదులను పెట్టినావు నా మీద.
ఎంత పెద్ద న్యాయవాదులను పెట్టినా న్యాయం నా వైపు ఉంది గనక, మేం తప్పు చేయలేదు గనక, ధర్మం మా వైపు ఉంది గనక హైకోర్టులో మేము గెలిచాం. సుప్రీంకోర్టు కూడా నీ చెంప చెల్లుమనే విధంగా నువ్వు స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తే కూడా కొట్టివేసింది. న్యాయం నిలబడ్డది, ధర్మం నిలబడ్డది. అయినా నువ్వు మళ్ళీ పిలుస్తున్నావు. సుప్రీంకోర్టే కొట్టేసినాక మళ్ళీ పిలుచుడేంది డ్రామా? ఏంది డ్రామా? ఎన్ని రోజులు ఈ డ్రామా నడుపుతావు? 2 సంవత్సరాలు దాటిపోయింది. అంటే ఒక కంటిన్యూస్ గా ప్రజల్ని ఎంగేజ్ చేయాలని, మీడియాను డైవర్షన్ చేయాలని, ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేయాలని నువ్వు ఎంత డైవర్షన్ చేసినా నేను ఎడవం. నీ బొగ్గు కుంభకోణం గురించి నిలదీస్తూనే ఉంటాం. నువ్వు ఆంధ్రాకు అమ్ముడుపోయిన విధానాన్ని నిలదీస్తూనే ఉంటాం. ఎల్టీపీ పాలసీ ఇండస్ట్రీ కుంభకోణం గురించి నిలదీస్తూనే ఉంటాం. నీ పవర్ స్కామ్ గురించి నిలదీస్తూనే ఉంటాం. నీ యొక్క అవినీతి బాగోతాలు అన్ని కూడా బయట పెడుతూనే ఉంటాం. 6 గ్యారంటీల కోసం తెలంగాణ ప్రజల పక్షాన నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటాం. నేను ఈరోజు బీజేపీ కిషన్ రెడ్డి గారికి కూడా ఒక లేఖ రాస్తా ఉన్నా. కిషన్ రెడ్డి గారు, మీరే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి. సింగరేణిలో 49% కేంద్ర ప్రభుత్వానికి వాటా ఉంది. సింగరేణిలో జరిగిన అవినీతి కుంభకోణాల గురించి నిన్న మీడియా సాక్షిగా బయటపెట్టినా. ఈరోజు నీకు కూడా లెటర్ రాస్తా ఉన్నా. నువ్వు ఒకవేళ రేవంత్ రెడ్డితో కుమ్మక్కు కాకపోతే వెంటనే సిబిఐ విచారణకు నువ్వు ఆదేశించాలని చెప్పి కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఐఎమ్ రైటింగ్ ఏ ఓపెన్ లెటర్ టు కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి గారు, నేను అన్ని ఆధారాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. రేవంత్ రెడ్డి బావుమరిదే ఈ యొక్క కుంభకోణాన్ని ఎట్లా నడిపాడు, ఎట్లా ఈ టెండర్లన్నీ రింగు చేశాడు, మరి కోల్ ఇండియాలో కానీ అదేవిధంగా వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లో కానీ గతంలో సింగరేణిలో కానీ ఎప్పుడైనా -10 నుంచి -20 టెండర్లు పోతుండే. ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టిన తర్వాత మరి ఎవరెవరు టెండర్లు వేస్తున్నారో తెలిసి రేవంత్ రెడ్డి బావమరిది ఆ కాంట్రాక్టర్లను బెదిరించి వాళ్ళు ఏ రకంగా ప్లస్ టెండర్లు, ఆయన పొందిండు టెండరు, ఆయన ఎవరనుకుంటే వాళ్ళకి టెండర్ వస్తుంది, సైట్ విజిట్ సర్టిఫికేట్ వస్తుంది. 9E బ్లాక్ ఒక్కటే రద్దు చేయడం కాదు, ఈ టెండర్లు రద్దు చేయాలి. దీని మీద సిబిఐ విచారణ జరపాలని నేను నిన్న డిమాండ్ చేసిన. ఇలా వ్రాతపూర్వకంగా కూడా కిషన్ రెడ్డి గారికి ఐఎమ్ రైటింగ్ ఏ ఓపెన్ లెటర్. దీని మీద వెంటనే నిజానిజాలు బయటకు తీయాలని, ఈ దొంగల్ని అరెస్ట్ చేయాలని, ఈ అవినీతి సొమ్మును కక్కించాలని, సింగరేణి కార్మికులకు జరుగుతున్న నష్టాన్ని మరి బయటకు తీయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే సింగరేణి డబ్బుతో రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడుతున్నాడు. 100 కోట్ల రూపాయల సింగరేణి డబ్బులను తన షోకుల కోసం ఖర్చు పెడుతుంటే ఎందుకు కిషన్ రెడ్డి గారు మౌనంగా ఉంటున్నారు? ఎందుకు బీజేపీ మౌనంగా ఉంటుందని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. అన్ని బయటకు రావాలంటే సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. సో మేము తప్పు చేయలేదు. నిన్న రాత్రి నోటీస్ ఇచ్చినా, రాత్రే హైదరాబాద్కు వచ్చినాం. ఈ రోజు న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంది, చట్టాన్ని గౌరవిస్తాం కనుక వారు చెప్పిన సమయం ప్రకారం మేము హాజరవుతున్నాం. సమయం తీసుకునే అవకాశం ఉంది, కానీ మేము తప్పు చేయలేదు, మేము భయపడాల్సిన అవసరం లేదు. ఏ రకంగా కూడా ఈ కేసుతో మాకు సంబంధం లేదు. ఇది ఒక అక్రమ కేసు. కేవలం బురద జల్లాలని, రాజకీయాలను డైవర్ట్ చేయాలని, అటెన్షన్ డైవర్టింగ్ కోసం రేవంత్ రెడ్డి ఆడుతున్న ఒక సిల్లీ డ్రామా ఇది. రేవంత్ రెడ్డి రాజకీయాల కోసం చేస్తున్నటువంటి ఒక డ్రామా, సీరియల్ లాంటిదే తప్ప ఇందులో ఎక్కడ కూడా నిజం లేదు. అందువల్ల మేము ఎక్కడ భయపడం. ఎన్నిసార్లు పిలిచినా వెళ్తాం, ఎక్కడికైనా వెళ్తాం. ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డి నన్ను ఇన్వాల్వ్ చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసింది. మళ్ళీ కొత్త డ్రామా పెట్టిండు. మాకు తెలుసు కేటీఆర్ గారిని ఎట్లా ఇబ్బంది పెట్టిండో మాకు తెలుసు. మా నాయకులందరినీ కూడా ఏ రకంగా ఇబ్బంది పెట్టినారో తెలుసు. నన్ను కూడా దాంట్లో భాగంగానే ఇబ్బంది పెడుతున్నావు. మీరెంత ఇబ్బంది పెట్టినా ఉద్యమించిన వాళ్ళం, తెలంగాణ సాధించిన వాళ్ళం. ఈ తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే మేము ఊరుకోము. ఈ తెలంగాణ ప్రజల పక్షాన నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం. తెలంగాణ ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలు అమలయ్యేదాకా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం. మీ అవినీతి కుంభకోణాలు బయట పెడుతూనే ఉంటాం. నిన్ను వదిలిపెట్టే ప్రశ్నే లేదు. మాకు తెలుసు రేవంత్ రెడ్డి 3 రోజుల కిందనే ఈ స్క్రిప్ట్ వేసిపోయిండు. ఆయన వరుసగా నోటీసులు ఇవ్వాలని, ఆయన స్విట్జర్లాండ్లో, ఆయన అమెరికాలో తిరిగొచ్చేదాకా ఈ సినిమా నడపాలి, ఈ నోటీసులు ఇవ్వాలి, వరుసగా నోటీసులు ఇవ్వాలి, రాజకీయాలు ఆయన ఉంటలేడు కనుక దీని చుట్టూ తిప్పాలి. బీఆర్ఎస్ నాయకులందరూ మున్సిపల్ ఎన్నికల మీద దృష్టి పెట్టకుండా అటెన్షన్ డైవర్షన్. సంగారెడ్డిలో ఒక ఎమ్మెల్యే మొన్ననే చెప్పిండు, మేము ఉమ్మడి మెదక్ జిల్లాలో కష్టపడి పనిచేస్తే ఒక ఆయన చెప్పిండు మొన్ననే, ఇక నేను మళ్ళీ పోటీ చెయ్యా, ఇక నేను మళ్ళీ ఓటు అడగా అని మా దెబ్బ కొడితే మొన్న ఒక నాయకుడు చెప్పిండు. రేపు కూడా నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా ఖచ్చితంగా మెజారిటీ మున్సిపాలిటీలు గెలుస్తాం, ప్రజలతో ఉంటాం, ప్రజల చేత నీకు
తప్పకుండా ప్రజలే నీకు బుద్ధి చెప్తారు. మేము మాట్లాడుతున్నది నీ అవినీతి మీద బయట పెట్టినాం, దాని మీద సమాధానం చెప్పు. నీ 6 గ్యారెంటీల గురించి అడుగుతున్నాం, దాని మీద సమాధానం చెప్పు. లేని సంబంధం లేని కేసుల్లో మమ్మల్ని పిలిచి ఈ డ్రామా ఆడుతున్నావు, ఆడు ఎంతకాలం ఆడతావో, నీకు సమయం దగ్గర పడ్డది, ప్రజలే నీకు తగిన గుణపాఠం చెప్తారు. తప్పకుండా మేము న్యాయపరంగా ఎలాంటి అవకాశాలు ఉన్నాయో న్యాయపరంగానే ఈ కేసును మేము ఎదుర్కొంటాం. థ్యాంక్ యూ. వాళ్ళు ఏం మాట్లాడతారో ఏం చెప్తారో ఇవాళ చూసిన తర్వాత నేను న్యాయవాదులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటాను.